తవ్వురా వినవు తవ్వురా. గట్టిగా తవ్వాలి వినవు నువ్వు. ఎత్త పైకి ఎత్త. అంతే వేసాయి. సిరం అయితే పసుపుని తీస్తుంది. వినో అయితే తవ్వుతున్నాడు. తవ్వు వినో తవ్వు. అదే ఒక్కటి తీయలేకపోతున్నావురా. ఏమో ఆడుకుంటున్నావు తవ్వుతున్నావు అంటే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ ట్రైబల్ సత్తి వ్లాగ్స్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మనం పసుపునైతే తవ్వడానికి వచ్చాము. ఏజెన్సీ ప్రాంతంలో పసుపు అయితే ఎక్కువగా పండిస్తారు. పసుపు గిరిజనులు తవ్వి ఎలా సేకరిస్తారన్నది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. మీకైతే క్లియర్గా చూపిస్తాం ఫ్రెండ్స్ ఏ విధంగా తవ్వుతారన్నది. మా చిన్న అయితే తవ్వడం మొదలుపెట్టింది. టైం వచ్చి 7 గంటలు అవుతుంది ఫ్రెండ్స్. ఉదయం నుంచే తవ్వడం అయితే మొదలు పెట్టాము. చిన్న దిగిందా పసుపు అయితే దిగలేదు ఫ్రెండ్స్. చాలా చిన్నవి అయినా తవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చేసాం కాబట్టి. అలాగే ఫ్రెండ్స్ చిన్న అయితే ఏ పనినైనా చురుగ్గా చేస్తుందన్నమాట. చెయ్యను అని మాత్రం అనదు. తనకు ఎంతవరకు అయితే చేయాలన్న ఓపిక ఉంటుందో అంతవరకు అయితే ఏ పనినైనా చేస్తుందన్నమాట. ఇగో ఫ్రెండ్స్ తవ్విన పసుపు అయితే ఈ విధంగా ఉంది. పెద్దగా ఏం దిగలేదు, మామూలే. కానీ వీటిని ఎలాగైతే 2 సంవత్సరాలకు ఒకసారి తవ్వుతారు. తవ్వురా వినో తవ్వురా. గట్టిగా తవ్వాలి వినవు నువ్వు. ఎత్త పైకి ఎత్త. అంతే వేసాయి. సిరం అయితే పసుపుని తీస్తుంది. వినో అయితే తవ్వుతున్నాడు. తవ్వు వినో తవ్వు. అదే ఒక్కటి తీయలేకపోతున్నావురా. ఏమో ఆడుకుంటున్నావు తవ్వుతున్నావు అంటే. కష్టపడుతున్నా విన్నా. తవ్వరా విన్నావు తవ్వు. ఏంటి ఇప్పుడు దాకా ఒక్కటి తవ్వలేదు? ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము తవ్వుతాము. తవ్వడానికైతే నేను జాయిన్ అయ్యాను మా చిన్నతో. చిన్న ఫ్రెండ్స్ అస్సలు దిగలేదు, కానీ తప్పదు తవ్వాలి. ఫ్రెండ్స్ భూమి అయితే చాలా గట్టిగా ఉంది, నేనైతే తవ్వలేకపోతున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఈ ఒక గబ్బాన్ని అయితే మనం ఉపయోగించకపోతే మన చేతులు అయితే పొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. గుణపాన్ని అయితే అస్సలు పట్టుకోలేమన్నమాట. గుణపంతో అయితే ఏ విధమైన భూమిని అయితే అస్సలు తవ్వలేమన్నమాట. చాలా గట్టిగా ఉంది. గుణపంతో అయితే అస్సలు మన వల్ల అవ్వదు. మా ఆయన కండలు వీరుడు, శక్తిని చూపిస్తున్నాడు. నువ్వు అలా అంటే మన వల్ల అయితే అవ్వదు, ఏదో ట్రై చేద్దామని.
మనకైతే దుంపలు కూడా దొరికాయి ఫ్రెండ్స్. ఇవేంటంటే సారా దుంపలు అంట, చూడొచ్చు. వీటిని అయితే కూర కూడా వండుకొని తినొచ్చు, తర్వాత ఉడకబెట్టి కూడా తినొచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఉన్నాయా తవ్వు? అక్కడ ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఉడకబెట్టి కూడా తినొచ్చు. అయితే ఇవి కొన్ని దురదేస్తుంటాయి అన్నమాట ఉడకబెట్టి. కొన్ని దురద ఉండవు అన్నమాట. ఇవైతే దురద ఉండవట. గొంతులో అయితే దురద పుట్టేస్తుంది అన్నమాట. చిన్నప్పుడు అయితే మేము ఎక్కువ కాల్చి తినేవాళ్ళం వీటిని. కూర అయితే చాలా బాగుంటాయి అన్నమాట, టేస్టీగా ఉంటాయి ఇవి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, తవ్వి సేకరించిన తర్వాత పసుపునైతే ఈ విధంగా వేర్లను క్లీనింగ్ చేసుకోవాలి. ఎందుకు క్లీనింగ్ చేసుకోవాలంటే మనం ఉడకబెట్టేసి ఆరేసి పసుపునైతే కలర్ వచ్చేదానికి రాస్తారు. అలా రాసినప్పుడు ఇబ్బంది పడకూడదు అనేసి ఈ యొక్క వేళ్ళను తీసుకుంటాం. అలాగే మా సిరమ్మ, మా అమ్మగారు, తర్వాత మా వైపు విన్ను కలిసి వర్క్ అయితే చాలా ఆడుతూ పాడుతూ చేసేస్తున్నారు అనమాట. ఇతనైతే మా అన్నగారు హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఈ విధంగా అయితే తీస్తారు ఫ్రెండ్స్. మీకు అయితే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.